సూత్రం ఏంటంటే 100A బై 100T ప్లస్ RT ఇంటూ D మైనస్ 1 బై 2 అన్నమాట. ఏ అంటే మొత్తం సొమ్ము 6450 ఇంటూ 100 బై 100T ఎన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్లస్ 5% వడ్డీ రేటు 5 ఇంటూ 4 ఇంటూ 4 మైనస్ 1 బై 2. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 0 క్యాన్సల్ 43 వద్ద 43 150 చేస్తే మనకు 150 ఇంటూ 10 చేస్తే ఎంత వచ్చింది 1500 వస్తుంది. ఇది జనరల్ మెథడ్ అన్నమాట. మనకి ఈ మెథడ్ అవసరం లేదు. ట్రిక్ చెప్తాడు. ఫస్ట్ 100% ఫిక్స్ అన్నమాట. 100% ఫిక్స్ ఫస్ట్ ఇయర్. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు 4 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ కి 100% ఫిక్స్. సెకండ్ ఇయర్ కి 100% మీద 5% యాడ్ చేసి ఎంతైతే 105 అవుతా. సో ఫస్ట్ ఇయర్ 100%, మరి ఇప్పుడు సెకండ్ ఇయర్ 105%. థర్డ్ ఇయర్ ఏం చేయాలంటే ఈ 105 ఉంది కదా దానికి 5% యాడ్ చేయి. 105% కి 5% యాడ్ చేసి ఎంత 110% అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ ఇయర్ 110% కి ఇంకో 5% యాడ్ చేయి. సో 110% కి 5% యాడ్ చేసి ఎంత అవుతుంది 115% అవుతుంది. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది కదా యాడ్ చేసుకో మొత్తం. సో 100 4 ఉన్నాయి 400 ఒక 30. సో 15 25 5 30 అంటే 430% వచ్చింది. సరిపోయిందా లేదా? 430 అంటే మొత్తం ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో 6450 ఇచ్చాడు. మరి 100% అంటే ఎంత చేస్తే ఇది ఇంటూ 15 చేశాం కదా సేమ్ ఇది కూడా ఇంటూ 15 ఎంత 15 ఇంటూ 100 ఎంత 1500. దిస్ ఈస్ ద ట్రిక్. ఈ సూత్రం అవసరం లేదు. సూత్రాలు ఎంతనే గుర్తుంటాయి. సో కాబట్టి ఫస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇయర్ 100%, సెకండ్ ఇయర్ ఏం చేయాలి 5% యాడ్ చేసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అనేది కదా 5% యాడ్ చేసేది అది 105. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఈ 105 మీద 5% యాడ్ చేసుకో ఎంతైనా 110%. థర్డ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 110% మీద 5% యాడ్ చేసుకో ఎంతైనా 115. టోటల్ యాడ్ చేయి ఎంతైనా 430%. మొత్తం సొమ్ము ఎంత ఇచ్చాడు 430% అంటే మొత్తం అమౌంట్ 6450 ఇచ్చాడు. మరి చెల్లించవలసిన వాయిదా 100% అంటే ఎంత 430 ఇంటూ 15 చేస్తే ఈ వాల్యూ వస్తుంది కాబట్టి 100 ఇంటూ 15 చేస్తే ఎంత 1500. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.